హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి ప్రభు క్లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భారతిని. ఏంటి చెట్టు చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేమైనా పళ్ళ చెట్టు అనుకున్నారా? కాదండి, పువ్వుల చెట్టు. ఏం పువ్వులు అనుకున్నారు? కదంబం పువ్వులు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కదంబం పువ్వు చెట్టు అన్నమాట. అది నేను మా ఫ్రెండు చూసి అది చాలా ఇలా ఉప్పొంగిపోయామండి. అది చూసి అబ్బా ఏంటి ఎంత విరగబూస్తాయి, ఎంత అందంగా ఉన్నాయి, మనం అర్జెంటుగా వెళ్ళి తెంపేద్దాం అనుకొని వెళ్ళామండి. దొంగతనంగా వెళ్ళామండి. దొంగతనం చేయడం తప్పు అన్నారు కదా చెర్రావూరు గారు. కానీ ఆడవారు ఎవరైనా సరే పువ్వు చూడగానే ఆటోమేటిక్గా ఆ చెయ్యి వెళ్ళిపోద్దండి అలాగే దొంగతనం చేసేయడానికి. అలాగే మేము కూడా వెళ్ళి ఒక చాలా పైకి ఉన్నాయి చెట్టు, చిన్న కర్ర దొరికితే దాంతో నేను ఉంచితే తను తెంపుతుంది అన్నమాట. ఇంతలోని అక్కడ కాపలాదారులు వద్దమ్మ తెంపకండి అంటే ఎక్కువ తెంపలేదు. తనకో 4 నాకో 4 వచ్చామట. ఆ తల్లికి ఇష్టమైన పువ్వు కదండి, ఆ దొంగతనం అని ఆలోచించాం. అక్కడ తల్లికి ఇష్టమైన పువ్వు పెట్టేద్దాము, ఆ తల్లి ఇంకా పొంగిపోద్ది చక్కగా ఆ తల్లి పువ్వుని చూసి అనే ఉద్దేశంతోనే ఆలోచిస్తాం. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు అని ఆలోచిస్తాం తప్ప అక్కడ దొంగతనం చేసేస్తున్నాం మనం, తప్పు నేరం అని మనకు గుర్తురావన్నమాట. ఆ పూజ చేసినప్పుడు చూసి పొంగిపోతుంటాం అన్నమాట. అబ్బా తల్లికి ఇష్టమైంది, మనకైనా సరే ఎవరైనా మనకి ఇష్టమైంది తెస్తే ఎంత పొంగిపోతామండి. అలాగే ఆ తల్లికి కూడా ఇష్టమైన పువ్వు వేస్తే పొంగిపోతుంది అన్నమాట. ఇంకేం కావాలండి మనకి? ఆ పువ్వుతో పూజ చేస్తాం. తల్లి నాకు ఈ పసుపు కుంకాలు చల్లగా నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలి, మేము మగలు దాంపత్య జీవితం బాగుండాలని కోరుకుంటాం. అంతకని ఇంకేం కోరుకుంటామండి ఆడవాళ్ళు? మా కుటుంబం బాగుండాలని కోరుకుంటాం అన్నమాట. పెళ్ళై 25 సంవత్సరాలు అయింది, ఇంకో 75 సంవత్సరాలు మేము ఇలాగే ఉండాలని కోరుకుంటాం. ఆ తల్లికి ఆ పువ్వు సమర్పించుకొని అంతకన్నా ఇంకేమి కోరుకోదండి ఆడద. ఈ కుటుంబం కోసమే కోరుకుంటుంది. దొంగతనం చేసినాము ఏం చేసినాము అని కాదు, ఆ తల్లికి ఆ పువ్వు ఇష్టం అంతే, అదే ఉంటుంది మనసులోని. ఆ పూజ చేస్తాం. ఇంకంతకన్నా ఆడవాళ్ళు ఇంకేటి ఆలోచించరండి నాకు తెలిసి మాత్రం. ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు తెంపేసాము, పూజ చేసుకోవాలన్నమాట. పువ్వు పెట్టేసి ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, నేను ఎంత తప్పు మాట్లాడితే క్షమించండి. భక్తి అనేది మనసులో ఉండాలండి. భక్తి ప్రధానం. ఎలా చేసాము ఎలా తెంపాము అని కాదు, ఎక్కడి నుంచి తెచ్చినా ఆ తల్లికి సమర్పించుకుంటామని అనుకోవాలి.